మాడ్గులపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు సొంత భవనం కట్టే వరకు ఒక ప్రత్యేకమైన భవనం కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏవో మోతీలాల్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్లు మాట్లాడుతూ వేములపల్లి మండల ఆదర్శ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో కేవలం 100 మందికి మాత్రమే అకామిడేషన్ ఉంటుందని, ఈ ఆదర్శ పాఠశాల హాస్టల్ కి మాడ్గులపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు సుమారు 250 మంది ఉంటారని, ఆ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులను వేములపల్లి ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్ కి మార్చితే ఆ విద్యార్థులు ఈ విద్యార్థులు ఇద్దరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని, కావున మాడ్గులపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక అద్దె భవనం తీసుకుని సొంత భవనం పూర్తయ్యేలోపు మాడ్గులపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందరూ పేద మధ్యతరగతి విద్యార్థులు కనుక తక్షణమే జిల్లా కలెక్టర్ విద్యార్థుల తరపున పునఃపరిశీలించాలని, తక్షణమే వేములపల్లి మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో ఉండడానికి ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర సైదానాయక్, వేములపల్లి మండల కార్యదర్శి పుట్ట సంపత్, సాయి గోపి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు మోడల్ స్కూల్ హాస్టల్లో తీసుకొచ్చే నిర్ణయాన్ని వెంటనే మాడుగులపల్లి కేజీబీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.